నేను దీనిని మిక్కిలిగా ప్రేమించను, నేను ఎక్కువగా ప్రేమించను. నేను ఇందాక ఉదాహరణ చెప్పాను, ఆహారంలో ఉప్పు ఎలాగో అలాగే నీ శరీరంతో సంబంధం కూడా అంతే, చుట్టుపక్కల బంధువులతో కూడా అంతే. నువ్వు ఎప్పుడూ ఏకాకివి, జీవుడుగా నువ్వు ఉన్నావు. నీ జీవత్వం నీదే, నీ కర్మ నీదే, నువ్వు అనుభవించాల్సింది నువ్వే. అందరూ వచ్చారు, అర్థమైందా? కాలక్రమేణా బంధుమిత్రులుగా అందరూ వచ్చారు, వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంటారు, ఎవరు నీతో రారు. ఈ జ్ఞానంతో ఉండు, అది వివేకం. ఏనన్నా? తరువాత ముట్టి ముట్టనట్టుగానే ఉంటాం, అర్థమైందా? రామకృష్ణ పరమహంస గారు కూడా ఇదే చెప్తారు. నాన్న, సంసారం నుంచి వెళ్ళిపోమని ఎవ్వరికి చెప్పం, అందరూ సంసారంలో ఉండండి, అంటీ ముట్టనట్టుగా ఉండండి. భార్యతో మంచిగానే ఉండండి, పిల్లలతో మంచిగా ఉండండి, చుట్టాలతో మంచిగా ఉండండి, ఎవరికి చేయాల్సిన పనులు బాధ్యతాయుతంగా వాళ్ళకి చేయండి. కానీ పెళ్ళాం లేకపోతే తెల్లారదని మాత్రం అనుకోకండి, అది తప్పు. ఎందుకంటే నువ్వు పోగానే పెళ్ళం చచ్చిపోతుందా నీతో? చావదు కదా. అట్టాగే భర్త చచ్చిపోగానే భార్య చనిపోదు, భార్య చనిపోగానే భర్త చనిపోడు. అంటే మగవాళ్ళు ఇంకా దుర్మార్గులు కాబట్టి అది చచ్చిపోయిన 3 నెలలకు 4 నెలలకు ఇంకో పెళ్లి కూడా చేస్తాడు దరిద్రుడు. సో అందువలన ఇక్కడ శరీరానికి ఏమిటి వస్తుంది ప్రామినెన్స్? ఇది ప్రాణం లోపల గాలి ఉన్నంతవరకే, దాని తర్వాత ఇది దేనికి పనికిరాదు. సో దాన్ని పట్టుకుని నువ్వు ఎందుకు రాయ్యా అనవసరంగా ప్రపంచంలో చెయ్యకూడని పాపాలన్నీ చేస్తావు? ఆ పాపాలు మాత్రం నిన్ను పట్టుకుంటాయి, ఆవిడకేం సంబంధం లేదు. ఆ విధంగానే వాల్మీకి మారిపోయింది మహాకవిగా.